ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్తో పాటు స్పాండిలైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసిందన్నమాట. అసలు ఈ స్పాండిలైటిస్ అంటే ఏంటి? ఆ వ్యాధి ఎలా వస్తుందంటే, ఈ వ్యాధి వల్ల మనకి వెన్నెముక అవ్వచ్చు, లేదంటే మెడ అవ్వచ్చు, ఎక్కువగా బాగా నొప్పి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈ మనకి వాంతులు, విరోచనాలు, లేదంటే మన చేతులు తిమ్మిర్లు పడతాం కానీ, లేదంటే మనం ఏదైనా నడుస్తున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ ఒక్కసారిగా తూలిపోతున్నాం అని చెప్పేసి భావన వస్తుందన్నమాట. మనం పడము, కానీ పడిపోతున్నామేమో అనే ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతాం అనమాట. ఈ వ్యాధి వల్ల కండరాలు, మెడ మన మెడ మెడ భాగం, భుజాలు, ఇంకా తిమ్మిర్లెక్కటం, ఇంకా మనకు ఎక్కువ కూర్చోలేకపోవటం, దాంతోపాటు నిద్ర అనేది సరిగ్గా పట్టదనమాట. ఆ తర్వాత ఈ వ్యాధి గనక మరీ ముదిరిందనుకోండి, మన కండరాలనేవి కృషించిపోతాయన్నమాట. ఈ స్పాండిలైటిస్ వ్యాధిని ఎలా నివారించవచ్చు అనేది డాక్టర్లు కొన్ని సూచనలు ఇచ్చారన్నమాట. అవేంటివంటే, మన యొక్క జీవన విధానంలో కొన్ని మార్పులనేవి చేసుకోవాలి. వాటిలో ముఖ్యంగా మనం పడుకున్నప్పుడు కానీ, లేదంటే లేచినప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలనేవి పాటించాలన్నమాట. వాటితో పాటు మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా మనం తీసిన ఆహారంలో కాల్షియం అంటే మనకు బోన్‌కి ఎక్కువగా కాల్షియం కావాలి కాబట్టి, ఆ బోన్ యొక్క పటిష్టత అవ్వడానికి కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం అనేది ఎంతో మంచిదన్నమాట. వీటితో పాటు ఒమేగా 3 సప్లిమెంట్స్ ఉండేటువంటి చీజ్, పాలు, చేపలు, అంటే తాజా కూరగాయలు, అవిసె గింజలు, ఇంకా వగైరా చాలా ఉంటాయి కదా! అలాంటి ఫుడ్ తీసుకోవడం అనేది ఎంతో మంచిదన్నమాట. ఇంకా మనం రోజు తీసుకునే ఆహారంలో కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటే ఎంతో మంచిది. వాటిలో ముఖ్యంగా మనం డైలీ మన హెల్త్ గురించి మనం కొంచెం కేర్ తీసుకొని మనం తీసుకునే ఫుడ్‌లో కొంచెం అంటే ఒకటేసారి తీసుకోకుండా కొంచెం కొంచెంగా తీసుకుంటే ఆ ఫుడ్ అనేది ఒంటికి బట్టి ఈ యొక్క వ్యాధి నుంచి కొంచెం ఫాస్ట్‌గా రికవర్ అయ్యే అవకాశం అనేది ఉంటుందని డాక్టర్లు సూచన చేశారు. సో చూద్దాం, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకొని ఆయన విధులు చేపడతారని చెప్పేసి మనం కోరుకుందాం. ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆయన ఫ్యాన్స్‌తో పాటు టాక్ తెలుగు కూడా కోరుకుంటుంది.